తారక్ ముంబై స్పీచ్ ఎందుకు మిస్ఫైర్ అయింది? స్టోరీ బాగా వచ్చింది అనే రూమర్స్ పనిగట్టుకొని మరి వినిపిస్తున్నారా? దేవరా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లపై మార్కెట్లో ఎందుకు డిస్కషన్? దేవరాను తారక్ పేరుతో పీక్స్ కు తీసుకువెళ్లాలని వేసిన స్కెచ్ కొంతవరకు వర్కౌట్ అవుతున్నట్టుగానే కనిపిస్తోంది. కాకపోతే ఎన్టీఆర్ ముంబై ప్రమోషన్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ సినిమాపై లేనిపోని అనుమానాలను తెర మీదకు తీసుకొచ్చింది. ముంబై ప్రెస్ మీట్ లో సినిమాకు లాస్ట్ 45 మినిట్స్ విల్ బి బ్లాస్ట్ అనడాన్ని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తప్పుపడుతున్నాయి. ప్రెస్టీజియస్ ఫిల్మ్ లో ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ టెరిఫిక్ గా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. ఇటు ఫ్యాన్స్ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటారు. అలాంటిది సినిమా గురించి తారక్ ను హిందీ బెల్ట్ అడిగినప్పుడు లాస్ట్ 45 మినిట్స్ బ్లాస్ట్ అవుతుందని చెప్పడం ఏంటి? అంటే మిగతా సినిమాలో తడి లేదని తారక్ స్వయంగా ఒప్పుకున్నాడా? ఈ యాంగిల్లోనే దేవరాను ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే మ్యూజికల్ గా సినిమా ప్రేక్షకుల్లోకి ముందుగా వెళ్లేలా కనిపిస్తోంది. నిజానికి ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం దేవరా ఫస్ట్ హాఫ్ బాగా వచ్చిందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో చివరి 45 నిమిషాలు కొరటాల స్టైల్లో ఉంటుందట. ఇక జై లవకుశ లాంటి సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. దానికి రీజన్ ఎన్టీఆర్ మార్కెట్. ఇప్పుడు దేవరా విషయంలోనూ అలాంటి ఈక్వేషన్సే సినిమాకు హెల్ప్ కాబోతున్నాయి. సైఫ్ రోల్ గనక వర్కౌట్ అయితే హిందీలోనూ సినిమా గట్టెక్కేసినట్టే. పుష్ప 2 ఎందుకు యాక్షన్ సీక్వెన్స్ పరంగానే ప్రమోట్ అవుతోంది? బన్నీ స్టార్డమ్ ఈసారి కూడా సుకుమార్ కష్టంతోనే ఎలివేషన్ తీసుకోబోతోందేమో అనిపిస్తోంది. ఇంతటి ట్రెండింగ్ లో పుష్పరాజ్ ఆశించిన హైప్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు? పుష్ప 2 ఫ్యాన్స్ పరంగా మాత్రమే ప్రేక్షకుల్లోకి వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయిందేమో అనిపిస్తోంది. కాకపోతే మెజారిటీ ఆడియన్స్ లో ఫస్ట్ పార్ట్ మాదిరిగా సెకండ్ పార్ట్ ప్రమోషన్స్ లో అంతటి అటెన్షన్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది? ఈ సినిమాను ఇప్పటికీ బాలీవుడ్ యాంగిల్లోనే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ మాదిరిగా సెకండ్ పార్ట్ ను మ్యూజికల్ ఫీస్ట్ గా చూపిస్తారని అక్కడి వారు ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ పరంగా కొంతవరకు బెటర్మెంట్ కనిపించింది. కానీ టాకీ పార్ట్ పరంగా సినిమా అంచనాలు ఏ స్థాయి వరకు అందుకుంటాయో చెప్పలేని పరిస్థితి. పుష్ప 2 అసలు షూటింగ్ స్టార్ట్ కావడానికి బౌండెడ్ స్క్రిప్ట్ ఓ పట్టాన ఓకే కాలేకపోయింది. ఫస్ట్ పార్ట్ అంచనాలకు మించి ఆడేయడంతో సెకండ్ పార్ట్ మ్యాటర్ లో ఈ అంచనాలను ఖచ్చితంగా అందుకుని తీరాలని అల్లు కాంపౌండ్ భావించింది. అందుకనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను మరింత సాలిడ్ గా తెరకెక్కించాల్సి వస్తోంది. పైగా చేసిన సీన్స్ నే కొన్ని రీషూట్ చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే బన్నీకి రాక వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ముందు నుంచి పుష్ప 2 గంగమ్మ జాతర యాక్షన్ ఎపిసోడ్ పరంగానే హైలైట్ అవుతూ వచ్చింది. 40 కోట్ల బడ్జెట్ ఈ ఒక్క ఎపిసోడ్ కే ఖర్చు పెట్టినట్టుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ను హైలైట్ చేస్తూ కథా కథనాలు వండుతున్నారు. అంటే పుష్ప 2ను మాస్ ఎలివేషన్ పరంగా హైలైట్ చేయాలని చూస్తున్నారు తప్ప ఫస్ట్ పార్ట్ కు చాలా కీలకంగా కనిపించిన యాటిట్యూడ్ హీరోయిజం లో నెక్స్ట్ లెవెల్ ట్రై చేశారో లేదో తెలియదు. సినిమాకు తీసుకున్న ఓ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం ఫహద్ ఫాజిల్ కు ప్రయారిటీ తగ్గించడం కారణంగా అతడి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయకుండా మేకర్స్ ని ఇబ్బంది పెడుతున్నట్లుగా చెప్పుకున్నారు. అటు దేవర విషయంలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లు ఎలా అయితే హాట్ టాపిక్ గా మారాయో ఇక్కడ కూడా అలాంటి కల్చర్ మనకు హైలైట్ అవుతోంది తప్ప కంటెంట్ పరంగా డిస్కషన్ జరగడం లేదు. స్పిరిట్ స్టోరీని సందీప్ రెడ్డి పూర్తి చేశాడు. కాకపోతే డైలాగ్ వర్షన్ పెండింగ్ లో పెట్టాడు. దీనికి రీజన్ సందీప్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కి ప్రభాస్ ఎంతవరకు న్యాయం చేస్తాడో తెలీదు. మరి ఇది మైండ్ లో పెట్టుకుని దర్శకుడు పొడి డైలాగ్స్ రాస్తారా, లేక తన స్టైల్లోనే హీరోతో డైలాగ్స్ చెప్పిస్తారా? ప్రభాస్ ముందు నుంచి పొడి డైలాగ్స్ చెప్తూ తన కట్అవుట్ తో మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. అది ఇంతకాలం కలిసొచ్చింది, ఏదో నడిచిపోయింది. అలాగని లాంగ్ రన్ లోనూ ఇదే కొనసాగిస్తానంటే కుదరదు కదా. ఖచ్చితంగా వేరియేషన్ చూపించి తీరాలి. స్పిరిట్ సినిమా ఈ విషయంలో ప్రభాస్ ని క్వశ్చన్ చేస్తోంది. సందీప్ రెడ్డి సినిమాలో హీరో కాస్త హైఫై భాషతో మెడికల్ టర్మినాలజీ వాడుతూ అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాడు. పైగా ఆ డైలాగ్స్ యాటిట్యూడ్ తో చెప్తూ ఉంటాడు. ప్రభాస్ కెరియర్ లో ఈ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ని మనం బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లో మాత్రమే చూడగలం. కానీ ఆ ఫోర్స్ సందీప్ రెడ్డి సినిమాలో కథానాయకుడికి ఎనర్జీ లెవెల్స్ కి సరిపోదు. పైగా పోలీస్ గెటప్ కావడంతో సెక్షన్స్ పేర్లను సందీప్ రెడ్డి హైలైట్ చేయొచ్చు. ఆ డైలాగ్స్ ని కూడా అనర్గళంగా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా ప్రభాస్ తో అయ్యే పనేనా?
బాహుబలి తర్వాత ప్రభాస్ లెందీ డైలాగ్స్ చెప్పింది లేదు. బేసికలీ ఫుడీ కావడం, ఓవర్ వెయిట్ కారణంగా మాట మరింత ముద్దగా రావడంతో కొన్ని డైలాగ్స్ క్లారిటీతో పలకలేకపోతున్నాడు. ఇవన్నీ ఫ్యూచర్ ప్రాజెక్టులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రీసెంట్ గా మత్తు బదల్రా 2 ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ప్రభాస్ చాలా స్లిమ్ గా కనిపించాడు. అయితే ఆ స్లిమ్ పర్సనాలిటీతో పాటు వాయిస్ లోనూ కనిపిస్తే స్పిరిట్ లో సందీప్ రెడ్డి రాయించే డైలాగ్స్ కి అది హెల్ప్ కావచ్చు. లేదంటే ఎప్పటిలాగానే పొడి పొడి డైలాగ్స్ తో ప్రభాస్ తన సినిమాను చుట్టేయచ్చు. దసరాకైనా రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందా? స్క్రిప్ట్ వర్క్ విషయంలో రాజమౌళి ఎందుకు ఓ అంచనాకి రాలేకపోతున్నాడు? ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాకుండానే జక్కన్న పండక్కి కొబ్బరికాయ కొట్టేస్తున్నాడా? మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే క్లారిటీ లేకపోవడంతో సినీ ఆడియన్స్ అయోమయానికి గురవుతున్నారు. అసలు ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియక రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా ఒత్తిడి తెస్తున్నారు. చివరకు చిన్న సినిమాల ప్రమోషన్స్ లోనూ ప్రాజెక్ట్ ఎప్పుడనే క్వశ్చన్ తో జక్కన్నను ఇరకాటంలో పెడుతున్నారు. 2024 చివర్లో రాజమౌళి మహేష్ బాబు కాంబో మూవీ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాదిలో ముగించి 2026లో విడుదల చేయాలని భావించారు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతూ ఉండడం, స్క్రిప్ట్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న కారణంగా ఈ ఏడాదిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసే సూచనలైతే కనిపించడం లేదు. అన్నీ కుదిరితే దసరాకు కొబ్బరికాయ కొట్టి ఫ్యాన్స్ ను కొంతవరకు కూల్ చేయొచ్చు. పాన్ వరల్డ్ సినిమా లేట్ కావడంలో మెయిన్ రీజన్ బౌండెడ్ స్క్రిప్ట్ ఆలస్యం కావడం. ఇదే కానప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కు క్లియరెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి? అలాగే ఈ సినిమాకు స్టార్ కాస్ట్ విషయంలోనూ మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారట. అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ ఈ సినిమాకు రిక్రూట్ కావచ్చు. ఇదంతా ఎప్పట్లో తేలే వ్యవహారం కాదు. కాబట్టే ఈ టైంలో మహేష్ బాబు గత కొన్ని రోజులుగా గడ్డము జుట్టు పెంచుతూ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. చివరకు సెంథిల్ ని కాదని కెమెరా హ్యాండిల్ చేస్తున్న PS వినోద్ సైతం స్టోరీ సెట్టింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఎటు చూసినా సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే ఉండొచ్చు. ఈ వీకెండ్ మళ్ళీ రీ రిలీజ్ ఫిల్మ్ ఫెస్ట్ మన ముందుకి రాబోతుందా? సినిమాల మీద సినిమాలు రీ రిలీజెస్ కి నోచుకొని మార్కెట్ ని క్యాష్ చేసుకోబోతున్నాయా? సెప్టెంబర్ 20, 21లలో రీ రిలీజెస్ ని నోచుకుంటున్న ఆ చిత్ర రాజాలేంటి? రీ రిలీజ్లతో కొంతలో కొంత లాభాలు క్యాష్ చేసుకోవచ్చనే సూక్ష్మాన్ని బయ్యర్లు వంటబట్టేశారు. దానిలో భాగంగా ప్రేక్షకులకు కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రంజింపచేసే సినిమాలేమున్నాయో తెలుసుకొని మరీ డెలివరీ చేస్తున్నారు. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వెంకీ సెప్టెంబర్ 21న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఖచ్చితంగా వెంకీ మరలా థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయడం గ్యారంటీ అని భావిస్తున్నారు. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ బొమ్మరిల్లు సెప్టెంబర్ 21న థియేటర్స్ లోకి వస్తోంది. నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా యూత్ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు అనే లెక్కలతోనే ఈ ఫిలిం ను రీ రిలీజ్ చేస్తున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక శర్వానంద్, అంజలి, జై లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్న తమిళ డబ్బింగ్ మూవీ జర్నీ సెప్టెంబర్ 21న మరలా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా కూడా ఇప్పుడు రీ రిలీజ్ చిత్రాల లిస్టులో ఉంది. ఈ నెలలో ఏకంగా 4 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. కేవలం 2 రోజుల గ్యాప్ లోనే 4 హిట్ సినిమాలని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఇందులో రజనీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన శివాజీ మూవీ కూడా ఉంది. అయితే ఒకేసారి ఇలా రీ రిలీజ్ చేయడం కంటే గ్యాప్ తీసుకుని ఈ చిత్రాలను రిలీజ్ చేస్తే బాగుండేదనే మాట వినిపిస్తోంది. మారిన ఈక్వేషన్స్ లో థియేటర్ బిజినెస్ మళ్ళీ ఊపందుకుందా? ఓటీటీల టైంలోనూ థియేట్రికల్ రైట్స్ చిన్న సినిమాల బడ్జెట్లను రాబడుతున్నాయా? ఇప్పుడున్న టైంలో బయర్స్ ఎలాంటి ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఫ్యాన్సీ రేట్లకు చిన్న చిత్రాల రైట్స్ కొనుగోలు చేస్తున్నారు? టాలీవుడ్ లో బడ్జెట్ చిత్రాలు కౌంట్ పెరుగుతోంది. అదే స్థాయిలో హీరోల పారితోషికాల లెక్క హైలైట్ గా వినిపిస్తోంది. దీంతో నిర్మాతపై ఎంత ఒత్తిడి ఉంటుందో థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన బయ్యర్ పై కూడా లెక్క రాబట్టుకోవడంలో అంతే ప్రెషర్ కనిపిస్తుంది. అయినప్పటికీ ఫ్యాన్సీ రేట్లు చెల్లించి మరీ సినిమాలు కొంటూ పోవడంతో ట్రేడ్ వర్గాల్లో చిన్న చిత్రాలపైన నమ్మకం కనిపిస్తోంది. ఒక పక్క సినిమా నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి, మరోపక్క హీరోల రెమ్యూనరేషన్లు పెరుగుతున్నాయి. కానీ వాటితో పాటే సినిమాల మార్కెట్ కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సినిమాలు కావచ్చు, విడుదల కాబోతున్న సినిమాలు కావచ్చు, మార్కెట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. కానీ పెద్ద సంస్థలు చేసే చిన్న సినిమాలకు మంచి రేట్లే వస్తున్నాయి. కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ కా ఫస్ట్ లుక్
టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో కా సినిమాను వరల్డ్ వైడ్ గా సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ సంస్థ థియేట్రికల్ గా రిలీజ్ చేయనుంది. 2019 చివరిలో వచ్చిన మత్తు వదలరా సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా మత్తు వదలరా 2 రూపొందింది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. అయినప్పటికీ నాన్ థియేట్రికల్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అయిపోయారు. టేబుల్ ప్రాఫిట్స్ తో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఆఫ్టర్ రిలీజ్ కమెడియన్ సత్య కారణంగా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. 18 కోట్ల గ్రాస్, 9 కోట్ల షేర్ టార్గెట్ గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా 9 కోట్లకు పైగా గ్రాస్ వసూలును నమోదు చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే కంటెంట్ బాగున్న చిన్న చిత్రాలపై ట్రేడ్ వర్గాలు ముందుగానే ఓ అంచనాకొచ్చేస్తున్నారు. అందుకనే థియేట్రికల్ బిజినెస్ ఇంత ఈజీగా ఫ్యాన్సీ రేట్లతో జరుగుతోంది.